ఇజ్రాయెల్ సైన్యాన్ని నడిపించినప్పుడు ఆ సముద్రాన్ని పాయలుగా చేసి, నీళ్లను గోడలుగా చేసి, నేలను ఆరిన నేలగా చేసి ఐగుప్తు నుంచి దేవుడు బిడ్డలందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో తెలిసిందో మోషే గారికి తీసుకుని వెళ్తా ఉంటే ఐగుప్తు రాజైన ఫరోకి కోపం వచ్చి సైన్యాన్ని దళిత అందరూ తీసుకుని వస్తా ఉన్నాడు. ఎదగెత్తే సముద్రం వెనకాల ఫరో సైన్యం. ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ప్రార్థన చేసిగా మోషేతో మాట్లాడాడు దేవుడు, మీ కాళ్ళ మీ నీళ్ళ మీద కర్ర పెట్టు అని. ఆ కర్ర పెట్టగానే ఆ నీళ్ళంతా పాయలుగా మారుతుంది. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తుంది, వాటర్ గోడగా కొట్టడానికి కింద పడతాయి, పైన ఉంటాయా, పడిపోతాయి. మన విశ్వాసం అన్నట్టు. కానీ అక్కడ విశ్వాసంతో ప్రభు నా సైన్యాన్ని ఎట్లా తీసుకెళ్తావు నాకు తెలియదు, నువ్వు మాత్రమే తీసుకెళ్ళ సమర్థుడు అని ప్రార్థన చేసినప్పుడు ఆ నీళ్ళంతా ఆరిపోయి మళ్ళీ కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచారు. అడిగాడు అది బట్టలు మాయలేదు, కాళ్ళు వాపులు రాలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఇంకా చెప్పాలంటే అది ఆకలి కూడా చేయలేదు. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టారు, ఎంతమంది పెళ్ళిలేని, ఎంతమంది దెత్తలేదో తెలియదు. కానీ సైన్యాన్ని అంతా నడిపించిన తర్వాత ఎప్పుడైతే సైన్యము దాటి లోపలికి వెళ్ళగానే సముద్రం మరి రామాలుగా వెనకాల వచ్చిన రాజులు, సమాసము, రౌతులు అందరూ కూడా ఆ సముద్రంలో కూలిపోయి చనిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మనమైతే మాత్రం అలాంటి విశ్వాసాన్ని కనుక మనం కలిగి ఉంటే, బ్రదర్ కూర్చోండి, ఆయన పక్కన చేయలేదా, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే మనము కూడా ఏదైనా చేయగలం. దేవునికి స్తోత్రం. మన విశ్వాసం కలిగి ఉండాలంటే మన ప్రార్థన ఆకలేసరికి అయ్యగారికి ఎందుకు వచ్చేది, ఎవరు ఆమెనట్లేదు. ఆమె అలాగా మనం చేయగలిగితే దేవుడు తప్పకుండా అన్ని విషయాల్లో కృప చూపించి ఆదరించి బలపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. సంవత్సరానికి ఎన్ని రోజులు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎన్ని రోజులైంది? జనవరి 31, ఫిబ్రవరి 28. డాక్టర్ పెంచుకున్నప్పుడే సెలవులో లెక్కెడుతున్నారు. మార్చి 30, ఏప్రిల్ 31, మే 30, జూన్ 30. అన్నీ కలిపి ఎన్ని రోజులు ఒకసారి చెప్పమ్మా. మంచిగా అయిపోతాను. ఒక 5 నిమిషాలు టైం ఉన్నా పోనీ. సరే, ఆ వాక్యానుసారంగా నడవబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో ఎడతెగగా ప్రార్థించారు. కాబట్టి ఆ ఇజ్రాయేల్ సైన్యాన్ని దేవుడు ఆరిన నేలగా చేసి, నీళ్లను గోడగా చేసి దేవుని సన్నిధి నుంచి అందరినీ బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దాస్యము నుండి విడిపించుకోవడానికి దేవుడు వాళ్ళకి ప్రోత్సహించి తోడుగా ఉండి చెయ్యి పట్టుకు నడిపించాడు. కాబట్టి దేవుడు ఆయన అంత గొప్పగా బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు సనుక్కుండా మొదలు పెట్టారు. అక్కడ ఇద్దరు చెయ్యి ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఏమైనా మార్చగలరు, కథ మొత్తం మార్చగలరు. ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. ఎవరండి? మన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. మనము ఈ రోజులో వెళ్తున్నామంటే ఇంకా మన దినాల్లో 1 సంవత్సరం 2 రోజులు ఉంటాయి. మన జీవితంలో 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దయచేసి మాట్లాడండి. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది.
కూర్చోండి అమ్మ, త్వరగా కూర్చోవాలి, మాట్లాడాలి. కూర్చున్న వాళ్ళు కూర్చోవాలి. దివ్వరం గారు కూర్చోండి, త్వరగా కూర్చో. ఎవరు మాట్లాడదు, సైలెంట్ గా. నేను కోరికతో వచ్చాను. ఈ ఉపవాస దినంలో నా కోరిక సిద్ధింపచేసి నా ఆలోచన ఎవరు సఫలపరచాలనో చేయలేకండి. అందరికీ ఉన్నాయి కోరికలు, నాకు కూడా ఉన్న కోరిక. దేవుని స్తోత్రం. మన కోరిక సిద్ధింపచేసి మన ఆలోచన ఎవరు సఫలపరచాలంటే ఎవరు చేయగలరు? అన్ని మార్చేవాడైనా సమస్తం చేయగలరు కూడా ఆయన. దేవుని మహిమ కలుగును గాక. కొత్త నిబంధన గ్రంథంలో ఒక హృదయ వాంఛ ఉంది. పాత నిబంధన కూడా హృదయం గురించి ఒక మాట ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు తగ్గించుకోరు, ఎప్పుడు ప్రయత్నించుకోరు. ఆమె 5 అయిపోయింది. హృదయ శుద్ధి గల వారి దగ్గర అంటే ఇంటి వాళ్ళన్నమాట. కొంచెం క్లూ ఇస్తే చెప్తారు. పాత నిబంధన కూడా ఒక మాట ఉంది, చెప్పండి. హృదయం అన్నిటికన్నా ఘోరమైన, మరి ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే దాన్ని మార్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అదే నుండి తూర్పుకి రావడానికి గల కారణం ఏంటంటే అందరూ పాపంతో నిండిపోతున్నారు. ఆ పాపం నుండి బయలుపరచడానికి, నేను చెయ్యి పట్టుకు లేవనెత్తడానికి, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడడానికి ఆ ఘోరమైనటువంటి వ్యాధి గల హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనందరికీ ఆ ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు కదా, ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? వావ్, అసలు అనుకోరు. మన హృదయం బోర్డు ఉంటాయి. ఇప్పుడప్పుడు ఏంటంటే హృదయం చెట్టుగా చాలా టైం ఉంది. పిల్లలు పట్ట పెళ్లి అయిపోయి ఇల్లు కట్టేసుకుని మీకు ప్రసవం చేసేసుకుని అన్ని సరుకులన్నీ అయిపోయిన తర్వాత ఆ టైంలో దేవుడికి పెట్టాను హృదయం అంటే అప్పుడు అవసరం ఆ దేవుడికి కాదు. యవన కాలంలో నరుడు కాడం బయట దేవునికి మీరు అని రాయబడింది. యవన కాలంలో దేవుని సన్నిధిలో మీరు రాగలిగి మీ హృదయాన్ని ఆయనకు అర్పించగలిగితే అదే నిజమైన పండుగ. దేవునికి స్తోత్రం. రేపు దిన ఘనంగా చేస్తూ ఉంటారు, భోజనాలు ఆడవాడు అంతా బాగుంటూ ఉంటారు కదా. కానీ ఈ రాత్రికాల సమయంలో మన కఠినమైన హృదయం కడుక్కోవటానికి దేవుడు సిద్ధపరిచే సమయం మీకు ఇచ్చాడు. ఎంత సిద్ధపడంటే యేసు నామములో నా హృదయం తల నుండి అధికాల వరకు కడిగివేయి ప్రభా, నీ పత్రికగా, నీ జ్యోతిగా నీ ముద్రించుకుని నీ ప్రియమిడిగా నేను బ్రతకాలనుకుంటున్నాను ప్రభా అని మీరు నిర్ణయం తీసుకుంటే సిల్వర్ జూబ్లీ అద్భుతమైన జూబ్లీగా జరుగుతుంది. మన ముందు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, సెంటనరీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోతా ఉన్నాయి. కానీ హృదయం మాత్రం అక్కడ ఏముంది? ఒక పాట ఉంది, హృదయం కాడున్నది. అదేనా మా పాస్టర్ సగం పాడ నాకు రాలేదు. నా చుట్టూనే తిరుగుతుందండి. ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఏసై చుట్టూ తిరగదు హృదయాలు. అంతేగాని బాయ్ ఫ్రెండ్స్ ఉంటూ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటూ తిరగకూడదు. హృదయం అక్కడే ఉంటుంది. ఆ హృదయం ఏసై కావాలన్నాడు. నీ విధిమనం రాసపడిందంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని అంటించుకుంటానికి, ఆ వ్యాధిని తీసేయటానికి, ఆ వ్యాధి నుండి నేను బయలుపరచడానికి ఏసై నేను పిలుస్తా ఉన్నాడు. ఆ ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని నేను మంచి మాంసపు రాతికుండను తీసేసి మాంసకుండను దయచేస్తానంటున్నాడు. కనుక మనం ఖచ్చితంగా దేవుడికి వచ్చి మీకు ఏం కావాలని అడిగాడు అనుకోండి, మనం ఎంత ఇష్టిస్తాం. ప్రభుత్వం నీకు ఏం కావాలని మనం అడిగామనుకో, ఆయన ఏదైనా చెప్తే చేయమా పరిగెత్తికి వెళ్ళిపోయి. మా మోహన్ అయితే 5 నిమిషాలు చెరుకు వెళ్ళి చేపట్టుకు వచ్చేటప్పుడు ఫ్రై చేసేసి ఆ కూరలో ఆవిడ చేసేస్తే అది ప్రభుకి ఇష్టమంట, నేను ఎట్టుకెళ్ళిపోతానని. కానీ మన దేవుడు ఏం కోరుతున్నాడండి? బిర్యానీలు, మటన్లు, దమ్ములు అట్లాంటివి కోరట్లేదు. కానీ ఒక మాట చూద్దాం. కీర్తన 51 కీర్తన 16-17 వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, నువ్వు బలిని కోరివాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టం కాదు, దహన బలి నీకు ఇష్టం కాదు. మరి ఏమి ఇష్టం అంటే విరిగి మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి మహిమ కలుగును గాక. విరిగి నలిగిన హృదయంలో దేవుడు అలక్ష్యం చేయడంట, అంటే విడిచిపెట్టడు, చూసి వదిలేడు. నిజంగా నువ్వు హృదయపూర్తిగా మీ సన్నిధిలో కూర్చుని నీ టాపు పాఠం అంతా మర్చిపోయి ఇక్కడే కూర్చుని దేవుని చాలితే ప్రేయర్ అయ్యే సమయానికి నీ హృదయం మార్చి తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మీద ఏం పట్టొచ్చాను, మాడిపోతుందో, ఫ్యాన్ కట్టొచ్చానో లేదు, లేకపోతే ఇస్త్రీ పెట్టి మానేసాను, ఇలాంటివన్నీ పెట్టుకుని మా ఇంట్లో చాలాసార్లు కుక్కర్లో పేరుపోయిన రోజులు ఉన్నాయి.
చర్చికి వచ్చే వరకు ఒకలా ఉంటారు, చర్చికి వచ్చిన తర్వాత అస్సలు ఏ అనవసరమైనది గుండెల్లోంచి చెవులోంచి తీసేస్తానండి. ఆ తర్వాత ఫోన్లో ఏదైనా మా ఇంట్లో గ్యాస్ వాళ్ళు వచ్చారండి. వద్దు దేవుడు చూసుకుంటాడు, దేవుడు పని నేను సినిమాకి షికార్కి వెళ్ళలేదుగా. నేను వెళ్ళే వరకు గ్యాస్ వాళ్ళు పండుగా ఉంటుంది, మాడిపోతానే ఉంటే అప్పుడు కట్టేస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. మా గొప్ప గిన్నె మాడితే మాడొచ్చు. ఆ గిన్నె మాడదని ఆలోచనతో నేను వాక్యం వినకుండా ఉంటే ఆ గిన్నె బాగానే ఉంటుంది కానీ హృదయం ఇంకా కట్టిన రాడుగా అయిపోతూ ఉంటుంది. ఎవరైనా సరే మీరు చర్చకి వచ్చే ముందు అన్ని పనులు కంప్లీట్ చేసుకుని రండి. మన మనసు అంతా అక్కడ ఉంటే ఇక్కడ వాక్యం నా మైండ్ ఆబ్సెంట్, బాడీ బాడీ ప్రజెంట్ బాడీ దేవుడికి అవసరం లేదు. వీరికి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన బలి అంటున్నాడు కాబట్టి ఆనాటి ఇష్టమైన బలిగా నీవు నేను కనుక కరిగిపోతే ఆయన మన కోసం తన చివరి రక్త పట్టు వరకు కాచి ఆ ప్రేమను కనపరిచాడు. మనం ఎంతమంది నమ్ముతున్నారు అన్నమాట. నాకు చాలా బాధాకరమైనటువంటి మాట ఏంటంటే ఆఖరి పొట్టు వరకు మన కోసం వచ్చాడు. మనం ఏమవుతాం అనేది బడ్జెట్తో పోలిస్తే ఆ నీరు వచ్చిందంట, వాటర్ రక్తం బదులు వాటర్ వచ్చిందంట. అంధకారమైన మాకు వెలుగునిచ్చినావు, ఆఖరి పొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి పొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణించను నీ రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను నీ రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. దేవునికి స్తోత్రం. నేను జూన్ నెలలో 8వ తారీఖున కువైట్ అంటానికి టికెట్ వేసి అంతా బుక్ అయిపోయింది, ప్యాకింగ్ అంతా అయిపోయింది. శనివారం నాడు, ఆదివారం నా ప్రయాణం, శనివారం నాకు మాత్రం ప్రార్థన పెట్టాను. శుక్రవారం రాత్రి మా చర్చిలో ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. టెన్షన్గా ఉందన్నమాట. ఆ గృహప్రవేశంలో కూర్చోలేకపోతున్నాను, నా మైండ్ అబ్సెంట్ బాడీ కట్టలేదు. నాకు ఇంకా చేయవలసింది కొంచెం షాపింగ్ ఉండిపోయింది. ఎక్కడ వెళ్ళిపోదాం ఇది కానీ వెళ్ళిపోదాం అంటేనండి అది అసలు కనీసం కట్టింగ్ అవ్వలేదు, కిందకి ప్రార్థనకు రాలేదు. గిఫ్ట్ వెళ్ళిపోదాం అని మొదలుపెట్టి ఎన్ని గ్లాసులు వాటర్ తాగినా నాకే తెలియదు. బాడీ అంతా డ్రై అయిపోతుంది, నాకు తెలియకుండానే నోరు బాడీ అంతా డ్రై అయిపోతుంది. ఎన్ని గ్లాసులు తాగినా 5 నిమిషాలు మళ్ళీ వాటర్ ఏంటంటే ఒక రకమైనటువంటి డిహైడ్రేషన్ బాడీలో తయారైంది. టెన్షన్ ఎక్కువగా డిహైడ్రేషన్ అయిపోతుంది. సరే బయలుదేరేసాము, భోజనం చేయలేదు, గిఫ్ట్ ఇచ్చేసారు. వచ్చేస్తా ఉంటే నన్ను నా బండిని నాకు తిప్పేస్తుంది, నా బళ్ళు బొర్ర కూడా తిరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నేను చెప్తా అనుకోండి మధ్యలో నా మనవరాలు ఉంది, ఆయన బండి డ్రైవ్ చేస్తున్నారు. కొంచెం దూరం వచ్చేసరికి ఇంటికి 5 నిమిషాలు వెళ్ళిపోతానగా టక్కని జారి పడిపోయి బండి నుంచి. నన్ను పడిపోయిన సంగతి కూడా తెలియదు, నా భర్త వెళ్ళిపోతున్నారు. మధ్యలో నా మనవరాలు ఉంది, పెద్దగా యాగేసేసి పడిపోయాను. ఎంత ఎడ్జ్లో సిమెంట్ రోడ్డు మీద పడాలి, నా బుర్ర పగిలిపోవాలి, అక్కడ స్పాట్ డెత్ అయిపోవాలి. మరి సిల్వర్ స్టూల్లో ఇలాంటి మాట్లాడాలంటే దేవుడికి కార్యం చేయాలి కదా, దేవుడిని బయట కదా. అక్కడ టాపీ పని చేస్తున్నాడు, పరిగెత్తుకొచ్చి ఎక్కువ పెద్దది క్యాక్టస్ అయ్యారో క్యాక్టస్. అప్పటికే ఆ చేతులన్నా ఆ తాకి సిమెంట్ గురిగిలే నా మొక్క మీద కొట్టేశారు. నాకు స్ప్రోక్ లేదు. అది నిజంగా హెడ్ ఇంజిన్ అయ్యి ఉంటే, నా బెడ్ రీడర్ అయ్యి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండను. ఈ రోజు ఎంత డబ్బులున్నా, ఎంత ప్రేమన్నా, భర్త పిల్లలు కూడా ఎవరు పరిచయం చేయండి ముందుకు రావట్లేదు కదా. తన తల్లికి వచ్చినా సరే బాబా ఎంత అమ్మ తీసుకోకపోతే చెత్తమైతే ప్రార్థన చేస్తున్నాం కదా. అలాంటిది నిజంగా కేకేసేటప్పటికి మధ్యలో ఈ పడుకున్న అమ్మాయి పడిపోయిందని మా వారు అనుకుంటున్నారు. వెనక చూస్తే పాప దాన్ని పట్టుకునే ఉంది. ఇలా ఎండ వస్తుంది తిప్పుతా ఉన్నాను పిల్ల మొఖాన్ని. అలాగా బొద్దు మీద పడిపోయి అలా నిద్రపోయింది. ఆయన కంగారు వచ్చి వెనకాల నుంచి కాల్ తీయాలంటే పిల్ల తగులుతుంది. ఎంత టెన్షన్ ఆఫ్ చేసుకుని ఆ పిల్లలు వచ్చేటప్పటికి మట్టిలో దొంగలాడి పడినట్టు ఉంది. చాలా కంగారు అయిపోయింది. ఎట్టుతో పోయి ఇలాంటి పరిస్థితి అండి. నువ్వు ఇతర దేశాలు నుంచి వాటికి చెప్పాలని పరిగెడుతున్నావు కానీ నేను ఎలా బ్రేక్ చేస్తానని చూడని ఉదయకాల సమయంలో సాధారణ దేవుడు మాట్లాడతాడు, సాధారణ మాట్లాడతాడు, ఏదో ఒక రీల్ వరకు మాట్లాడుతూనే ఉంటాడు. దాన్ని ఏం చేయలేదు అనుకున్నాను. వెంటనే ఈ రిప్స్ కాస్త ఫ్రాక్చర్ అయిపోయింది. ఇప్పుడు తీయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. అలాగే జాగ్రత్త వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి నా కూతురు గబా వచ్చేసింది. హాస్పిటల్ జాయిన్ చేసి ఎక్స్రే చేసి కొంచెం లైట్ బ్రీతింగ్ ఎలా అంటే ఇక్కడ వచ్చేసింది. పీల్చుకోలేకపోతున్నాను.
సడన్గా ఇంకో ఫోన్ వచ్చి ఆఫీస్కి పక్కకి వెళ్ళారు. నాకు కుదురు పేషెంట్ వచ్చి ఇవి కూడా పక్కకి వెళ్ళింది. నా మనవరాలు తప్ప ఎవరున్న దగ్గర లేదు. చిన్న పిల్ల 2 years పిల్ల. ఆమె అంటది, అమ్మమ్మ ఏడకో ఏసయ్య ఉన్నాడు అని చెప్తా ఉన్నాను. నాకు ఎంత ఆశ్చర్యం అంటే నేను పడుకున్న రూమ్ నుంచి మరి ఎవరు ఏడుస్తున్నారు ఇంటి వరకు వచ్చి వాడు అలా చూస్తా ఉంటే అమ్మమ్మ ఒక్క నిమిషం నేను తలుపు వేసేసింది. డాక్టర్ చూసిందా తలుపు వేసేసింది. ఎందుకంటే అందరూ చూసేస్తున్నారు, అందరూ చూడకూడదు కదా, అందుకే తలుపు వేస్తూ ఉంటుంది. దానికి ఎంత జ్ఞానమో చూడు. ఇసయ్య ఉన్నాడు. నాకు ఆ చీర చెంది తీసుకుని నా కళ్ళ తుడుస్తూ ఆ టైంలో మా అమ్మ వచ్చి కూర్చొని కనిపించింది నాకు. దేవుని భయం కలిగిన నీకు అవసరమైనప్పుడు దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. దేవుని భయం కలిగిన కాక ఆ చిన్నపిల్లకి మాటలు రానిపిల్ల నన్ను నా చెంగుతోనే తుడుస్తూ అమ్మ ఆడకూడదు ఏసయ్య ఉన్నాడు, ఆడకూడదు ఏసయ్య ఉన్నాడు, టాబ్లెట్ ఇస్తాను. నాకు నిజంగా మీరు చెప్తాను అమ్మలో ఆ పిల్ల నేను లేచేటప్పటికి నా బెడ్ దగ్గర కాళ్ళు చెప్పులు పెట్టి వచ్చి పట్టు. నేను మార్నింగ్ ఏ టాబ్లెట్ వేసుకుంటుంది, బీపీ షుగర్ అన్నీ ఐరన్ కాల్షియం దానికి మాట వాళ్ళు గుర్తుకుంటాయి. అలా చెప్పి ఒక టాబ్లెట్ నాకు ఇచ్చి వాటర్ తీసుకొని చెప్తారు. ఈ రోజుల్లో ఎవరైనా ఇస్తారండి అలాగా? నేను ట్రైనింగ్ అలా ఉందంటారు అన్నాను. ఒక చిన్న హెలెనమ్మ జూనియర్ హెలెనమ్మ అంటారు మా మనవరాలు. మా అల్లుడు అంటాడు, నా కూతురు ఏదో రేంజ్లో చేద్దామనుకున్నాను, మీ అమ్మాయిని పార్సల్ చేసేలా ఉన్నాడు. ఏదో రేంజ్కి వెళ్ళలేదు కానీ సహోదరులు చాలా విలువగా తెలియదు మీ ఆయనకి అని అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. ప్రతి క్షణము విన్నట్టు ఉండి అన్నట్టు ఉండి ఆదరించి కాపాడి కరుణించి దేవుడు ఒకడైతే ఆ దేవుని బిజీ ఒంట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని మహిమ కలుగును కాక. ఆ తర్వాత ఆ కాలు ఎప్పుడైతే 2-3 సార్లు ఆయనే ఆపరేషన్ చేయించుకోవాలని తెలుసు. ఆ తర్వాత ఆ కాలుగా రాళ్ళు ఉచిపోయి లోపల బోన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. షుగర్ ఉన్న వాళ్ళు బోన్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందో తెలుసు మీకు, నేను చెప్పాల్సిన నా పరిస్థితి నేనే ఊహించుకోవాలన్నట్టు అయిపోయింది. టికెట్ వచ్చిన కదా అది క్యాన్సిల్ చేసుకున్నా డబ్బులు లాస్, కేసా క్యాన్సిల్ చేసుకున్నా డబ్బులు లాస్, అన్నీ అయిపోయి ఎందుకు నేను ఇలా ఆగిపోయిన వారు ప్రార్థన చేస్తే ఒక భయంకరమైన సిచ్యువేషన్లో నేను చొరపడకుండా దేవుడు ఈ శోధన పెట్టి ఆపాడు. దేవుని మహిమ కలుగును కాక. అక్కడ భయంకరమైన శోధన జరిగింది దుబాయ్లో. అది నన్ను నా మీద పడకుండా దేవుడు ఈ విధంగా తప్పించాడు. 3 నెలల తర్వాత కాకినాడ నుంచి కనపరాటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో నువ్వు కనుక ఉండగలిగితే నీ ప్రతి అవసరత నీ మధ్యాహ్న కాల సమయంలో తీర్చగా ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మరిని కోరువాడు కాదు, కోరి నేను నీకు అర్పిస్తాను. మా ఇంట్లో పెద్ద కోళ్ళు ఉన్నాయి, అయ్యారు తీసుకొచ్చేస్తాను, మీకోసం కూర్చేస్తాను. మంచి మేకపోతులు పెంచాను, కూర్చేస్తాను. ఇవన్నీ వాళ్ళు నాకు ఇవన్నీ నథింగ్, నో, నాకు ఏమీ వద్దు, నాకు నీ హృదయం కావాలని అడుగుతున్నాను. విరిగి నలిగిన హృదయమే యెహోవాకు ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా తెలుసా మీకు పోతే బీరకాయ ఉండటాను, ఎందుకో తెలుసా? ఇష్టమైన కూర అని. దేవునికి స్తోత్రం. అలాగే యెహోవాకు ఇష్టమైన కూర కూడా ఉంది. ఏంటంటే బిర్యానీ కదా, విరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన పని. విరిగి నలిగిన హృదయంగా ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు అనుకుంటే దేవుడు నేను టచ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, అత్తుకుంటానికి ఇష్టపడుతున్నాడు, ఎత్తుకుంటానికి ఇష్టపడుతున్నాడు, ముద్దు పెట్టుకుంటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సంతోషం అంటే ఒక ఆంటీ ఉన్నారు, మా చర్చ్ మెంబరే, చాలా ప్రేమిస్తుంది నన్ను. ఆవిడ ఈవేళ రాలేని పరిస్థితి కానీ చెప్పాలి ఏదైనా వస్తుందంటే నేను వచ్చేస్తానంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరు ప్రేమ ఎంత దూరమైనా తీసుకువెళ్ళిపోతుంది, పరిగెట్టిస్తూ ఉంటాయి. దానికి మనము దేవుని చిత్తంలో ఉండేవారుగా ఉండాలని మనం చేస్తున్నాం. దేవుడు దగ్గరికి వెళ్ళి మనకి ఇది కావాలని అడిగితే ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా దేవుని స్తోత్రం. మీకున్న బలాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, దృఢమైన నమ్మకాన్ని బట్టి మేము అందరి చేతులెత్తి నేను అభినందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ కీర్తన 4వ వచనంలో చూడబడిన మాట ఉంటుంది. 4వ వచనం, యెహోవా వద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయం వద్ద అన్వేషించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. యెహోవా దగ్గర ఒక వరం అడుగుతున్నారండి. ఎవరైనా? ఎవరు? దావీదు గారు. దేవునికి స్తోత్రాలు. యెహోవా వద్ద ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుతూ ఉన్నానంట. ఏదైనా మనం చదువు నుంచి పడిపోయేటప్పుడు అది కనపడే వరకు వెతుకుతామా లేదమ్మా? వెతుకుతాం. టైం లేకపోతే ఇంకోటి పెట్టుకుని వెళ్ళిపోతాం. ఇంకా అంతగా లేకపోతే స్టార్టర్ పెట్టేస్తాం కదా, చెవులకి పెట్టిన నడుచుకుంటాం కానీ వెళ్ళిపోతే పెట్టుకో అది కూడా వెళ్ళిపోతా ఉన్నాం. వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాను. ఏసయ్య అక్కడ జాగ్రత్త, టైం లేదు వెళ్తానికి, ఏసునామం తలమందనం ఆ వస్తువుని బంధిస్తున్నాను, నేను వచ్చే వరకు అక్కడే ఉండాలి, నువ్వు వచ్చే కనపడాలి. మరి ఎలా అడుగుతాను తెలుసు దేవుడికి?
నెత్తి మీద ఏదో ఉందో చూడంటే అది నువ్వే తీయాలని చూసావా చాలా మంది. అమ్మ నెత్తి మీద ఏదో ఉందో చూడంటే అది ఏదో నువ్వు తీయచ్చు కదా అంటారు. అలాగా ఎక్కడాగా అలాంటిగా కాకుండా ఇష్టంగా అడుగుతారు, ఏసయ్యా నేను వెళ్ళిపోతున్నా, నాకు టైం లేదు, నేను వచ్చే వరకు ఈ ప్రాంగణాన్ని చేతులకు అప్పగిస్తున్నాను, నేను వచ్చేటప్పుడు వస్తున్న కళ్ళకు కనిపించేటట్టు చేయి. దేవునికి స్తోత్రం. అదే నమ్మకం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏదేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఏదేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోదయా, ఇంకేమీ కోరుకోదయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు మనకు ఉండగా మనకి ఇంకేం కావాలండి? యేసయ్యే మనతో ఉండగా భయం ఎందుకు దండగా అని అంటారు కదా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాబాయ్ భయం, బాబాయ్ భయం, ఈ మాట్లాడడం పడిపోతా ఉంటారు ఒక్కదాన్ని. నేను 9 దేశాలు వెళ్ళాను, తెలుగు తప్ప వేరే భాషలు అందరి. అప్పుడప్పుడు సెలవు తీసుకుని గూగుల్ దగ్గరికి వెళ్ళి 4 మాట్లాడుకుని ఫ్లైట్ ఎక్కేస్తా ఉంటాను. చాలా హెల్ప్ చేస్తుంది గూగులమ్మ. దేవుని స్తోత్రం. అలాంటి దేశాలు తిరిగి రావడానికి నోట్లో మాన్యము కలిగిన మోషేని వాడుకున్న దేవుడు నన్ను వాడుకోవడా దేవం అనమాట. దేవుడి దగ్గర చిన్న చిన్న కోరికలు నేను కోరను, చాలా పెద్ద పెద్ద కోరికలే కోరుతాను. అది వాళ్ళకి ఆరోగ్య కోరికలు కోరుతాను. అసాధ్యమైన దేవుడు సాధ్యం చేయగలడు కాబట్టి ఆయన తప్ప ఎవరికే సాధ్యం కాదు. నేను అసలు కోరితే కనుక జరిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు దావీదు మహారాజు కూడా ఒక వరం అడుగుతున్నాడంట. దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాను, అది నేను వెతుకుతున్నాను. ఒకటి ఓడిపోయిన తర్వాత దొరికే వరకు వెతుకుతాము. దావీదు అంటున్నాడు, నేను ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుతున్నాను. ఒక్కసారి ప్రార్థన చేస్తే జరిగిపోవాలి, లేకపోతే ఏం ప్రార్థనమ్మా, ఏ గుడమ్మా, ఏం వరం చేస్తున్నానో ఏం జరగట్లేదు. చక్కగా చెప్తాం. నీ విశ్వాసంలో మీరు దొరపడి ఉంటే సూది మధ్యంలో వెళ్ళిపోద్దంట, దారం ఒంటేకి వెళ్ళిపోద్దంట. కానీ అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే కనుక అంటూ ఉంటాడు, యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక్క వరం అడుగుదామన్న దావీదు ఎన్ని అడిగాడండి? 3 అడిగాడు. అమ్మ కొంచెం అమౌంట్ పెట్టమ్మా అడుగుతున్నాను, కొంచెం ఆరు ఉంటాయమ్మా, కొంచెం పచ్చలు ఉంటాయమ్మా, గెలుగురులో ఈ మధ్య బిర్యానీ ఉంటాయమ్మా, దమ్ బిర్యానీ ఉంటాయమ్మా, లేకపోతే చికెన్ కానీ ఫ్రాన్స్ అయినా పర్వాలేదు మాటగా అడుగుతున్నారు. దేవుని బయటకు అడుగుతాడు. వాడి నమ్మకం ఏంటంటే వీళ్ళ ఇంట్లో చికెన్ ఫ్రాన్స్ ఉన్నాక చేస్తారండి. దేవునికి స్తోత్రం. వాడి గురించి మనం తప్పుగా చెప్పవసరం ఉంది. మనసులో కోరిక ఉంది, తినాలని కోరిక ఉంది, డబ్బు లేదు, అది చేయాలని తినాలని ఉంది. ఏ ఐదుగురు వచ్చినప్పుడు వీడు మాంసంతో నేను పొక్కుపోయాను, అక్కడ తీర్థవస్కారాన్ని అయ్యాను, మాకు ఏం లేవు, మాకు పూర్వీకులు కావాలంటే ఆకాశం నుంచి వర్షం పడినట్టు పడిపోయాయండి పూర్వం. ఏంటంటే పూర్వం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మంచి ఫ్రెండ్ 1 2 అదే మన్నట్టు ఏంటి? 3 4 5. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన్న అంటారు. పూరిమను అంటే కౌసు పెట్టు. ఈ పెళ్లిలో కౌసు పెట్టలు కూడా వేస్తున్నారు. వలసన్నాడు చికెన్ అన్నాడు, కౌసు పెట్టలు వేస్తున్నారు. ఆ పిట్టలు వెప్పుకుని తినేసి పళ్ళల్లో కూలిపోయి కప్పుకునే వరకు తినేసినా కూడా అడిగి తృప్తి లేదు. దేవుని మీద అనుకుంటానే ఉన్నారు. ఆశీర్వాదం కావాలని అడుగుతారు, అందుకున్న తర్వాత దేవుడే మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ దావీదు మహారాజు ఒక్క కోరిక నన్ను అడిగాడు, ఆయన 3 అడుగుతున్నాడు. ఏమని? యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి, నా జీవితాంతము యెహోవా మందిరంలో నివాసము చేయాలని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. 12:30 తర్వాత 1 గంట తర్వాత చెప్పుకుంటే కావాలి. ఎప్పుడు పెరగండి అయ్యారు, మాకు పని పాటలు లేదేంటి, ఖాళీగా కూర్చొని అనుకుంటున్నారండి, మా సందర్భం రావద్దా అంటారా? మనసులో మాట ధైర్యంగా చెప్పాలి అంటారా? నేను ఏమైనా ఫీల్ అవుతున్నా అనట్లేదు, మనసులో ఖచ్చితంగా ఉంది కనుక
అలా కాకుండా 3 కోరికలు ఎలా అడిగాడంటే, యెహోవా నీ ప్రసన్నతను చూడాలి, నీ ఆలయం ధ్యానం చేయాలి, నా జీవితాంతం నీ మందిరంలో నివాసం చేయాలి, అలాంటి అదృష్టాన్ని నాకు దయచేసి ప్రభు అడిగాడు. గొప్ప మహారాజు, ఏ లోటు ఏ వ్యక్తి, అలాంటి వ్యక్తి అలా అడిగితే నీవు నేను ఎలా అడగాలి? ఓ గంట తర్వాత సంవత్సరానికి వచ్చి ఒక ఉపాస కొడుకులు నేనే లేట్గా వచ్చి నన్ను క్షమించండి, నేను ఎప్పుడో రెడీ అయిపోయి నన్ను తీసుకొచ్చి మా డ్రైవర్ లేట్ అయ్యాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ ఒక కష్టమైన ఇష్టంగా వెళ్ళేది ఏంటంటే నేను ఒక ప్రేయర్కి మాత్రమే. రాత్రంతా గుళ్ళు జ్వరం కాళ్ళు అవ్వాసిపోయి అడిగేలేకపోతాను. అలాగే వేసి టిఫిన్ చేసేసి మళ్ళీ మంచిగా వేసి తెలిసాక ఫోన్ చేశాను, అమ్మ అస్సలు వదలదాం ఎలాగైనా వచ్చేదమ్మా, నా డ్రైవర్ లేడు, అడిగి జ్వరమే కారు ఉంది కానీ డ్రైవర్ లేడు. నేను చిన్న అర్థం అంటానంటే నేనే డ్రైవర్గా కారు తీసుకొచ్చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. తీసుకురావాలని ఆశ, వెళ్ళాలని ఆశ, వినాలని ఆశ, కోరిక వాంఛ మీకుంటే యేసునామములో మీ హృదయ వాంఛ తీరబడదు గాక. నేను టాపిక్ ఏంటంటే హృదయ వాంఛ తీర్చే దేవుడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొకటి చూసి ముగించుకుందాం. తన కుమారుడు కూడా ఒక కోరికోడు. దావీదు కుమారుడు ఎవరండి? అబ్షాలోము కూడా ఉన్నాడు. సొలొమోను స్టెబుల్ కొట్టు, దేవునికి స్తోత్రం. అంతటి జ్ఞానవంతుడు ప్రపంచంలో ఎవరు లేరు. చూద్దాం సామెతల గ్రంథం 37-9 వచనాలు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. దావీదు మహారాజు ఒక వరం అడిగాడు. తన కుమారుడు 2 మనవలు చేస్తున్నాడు. దేవా, నేను మీతో 2 మనవలు చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు వాటి నాకు అనుగ్రహించి, వ్యర్థమైన వాటిని అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు, పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయదు. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? ఎవరైనా ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశారా? చేయలేదండి, ఎవరో చెయ్యరు. ఎందుకంటే ఐశ్వర్యమైన పేదరికమైన దయచేయంటారా? అస్సలు నేను ఒక మాట వ్యర్థమైన వాటిని అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. ఆ వ్యర్థమైన వాటిని అబద్ధాన్ని మనం ముందు వాడుతూ ఉంటాం. ఇంట్లో బయలుదేరగానే అమ్మ ఎంతసేపు ఒక టైం అయిపోతుంది రావడంటే అందువే చక్కగా చెప్తాం. అందువే ఏంటి పక్కనే ఉన్నానంటే ఆయన ఇంకా స్నానానికే వెళ్తాం. అందువే ఇక్కడ ఆటో పెట్టింది ఇవన్నీ చేస్తున్నాము తగ్గబడును కాక. అస్సలు గట్టిగా చెప్పలేదంటే అయితే 2 మనవలు నీకు చేస్తున్నాను, అవి చనిపోకముందే నాకు అనుగ్రహించి పనికి వస్తుంది. చనిపోకముందు కోరికలు ఎలా ఉంటాయి? అయ్యి బాబు చెప్పలేరా? ఇష్టమైన తిరిగారా? ఓకే. ఇంకా నా కొడుకు ఉద్యోగం వచ్చేది, నా కొడుకు ఇది మొదలెట్టాడు, ఇంకా కూర్చోలేదు, నేను 2 రోజులు అందరూ అర్థం చేయాలి. ఏదో అనుకుంటాం కదా. చనిపోకముందు ఒక పాస్టర్ గారు అన్నారు, ఫుల్గా తాగాలని ఉందన్నాడు. పాస్టర్ గారే చెప్పారు ఈ మాట. గుండె వెనక్కి చూస్తే ఆశ్చర్యపోయారు. ఆయన డైలీ ఫుల్గా చెప్పాడంట, నిద్ర రాదంట. లేకపోతే తప్పేది కాదు, నిద్ర చేసిన అందరూ చదువుతుంటారు. నాకు ఇచ్చారు తాగుతాను. ఏంటమ్మాయినంటే వేయిన డ్రెడ్ వేయి పర్లేదు, తాగు స్ట్రెంత్ ఉంటుంది, ఇక్కడ సరిగ్గా తాగుతాం. నేను ఏ పని చేయట్లేదు, నాకు ఏమి వద్దమ్మా, నాకు ఏసేపు ప్రార్థన చేసుకుంటాం, గంట సేపు వచ్చేస్తాను, నిద్ర పడుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచాలు ఉంటాయి కానీ నిద్రపోలేదు, ఆకలి వేస్తుంది కానీ తినలేదు. నిద్ర కూడా కొనుక్కుంటాను, నేను కూడా కొనుక్కుంటున్నాను నిద్రని. ఒక స్లీపింగ్ ట్యాబ్ వేసుకుంటే కానీ కొనుక్కోలేదు. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, తర్వాత షుగర్ హై అయింది, లివర్ ఎలర్జీ అయింది. 3 ఒకేసారి ఆడుతుంటే వెళ్ళిపోతే బయలుదేరుతున్నాను. కానీ దేవుడు బ్రతికించి మళ్ళీ బట్ట కట్టించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 1 రోజులు ఐసీలో ఉన్నప్పుడు నాకు పగల రాత్రి ఏం తెలిసింది కాదు. ఎప్పుడు చూసినా లైట్లు అలా ఆడుతున్నాడు ఐసీలో కంటిన్యూగా ఉంటాయి. నేను నర్సని అడిగాను, అమ్మ పగల రాత్రి అంటే అయ్యో మేడం పగలండిది అని. అమ్మ పగల అని చూడాలండి. రాత్రి అయిపోయిందంటే అమ్మ పగల రాత్రి మేడం రాత్రి అండి పడుకోండి. ఏం పడుకోండి? 24 గంటలు లైట్ గిఫ్ట్ చేసేసి ఆ పక్క నర్సిగోడు ఈ పక్క నర్సిగోడు ఇలాగైపోయి నా బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయినట్టు అయిపోయింది. బాడీ అంతా డిజాల్వ్ అయిపోయింది, ఆర్గాన్స్ అన్ని డన్ అయిపోయింది. ఏం చేయాలి? అంతమంది పరిగెట్టేంత శక్తి నాకు నా బాడీ నాకు శక్తిని సహకరించట్లేదు. నేను ఖచ్చితంగా నిద్రపోకపోతే మెంటల్ డిజాల్వ్ అయిపోతుంది కూడా. అప్పుడు స్టార్ట్ చేశారు. ఆ ట్యాబ్లెట్ అయితేనే పడుకుంటాను 2 గంటలు 3 గంటలు 4 గంటలకు మళ్ళీ వేసిపోయాడు. అలా అలవాటు అయిపోయింది. బాడీ దాన్ని పడకపోతే పడుకోలేదు. దేవునికి భయం కలుగుతాను. ఏదైనప్పటికీ మనం తినాలన్నా తాగాలన్నా వాటి మీద మన పేరు రాస్తుంటే ఎంత దూరం మన దగ్గరికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే
నా దగ్గరికి రావాలని నా ప్రభు, నేను ఎంత దూరంలో ఉన్నా, నేను ఎంత అనాథనైనా, ఎంత వ్యభిచారనైనా, ఎంత దొంగనైనా, త్రాగబోతునైనా నా హృదయం ఆయనకి ఇష్టమైతే ఆయన వచ్చేస్తాడండి. దేవుని అనుకోవచ్చు ఆయన అస్సలు ప్రార్థన చేసి పట్టేపడేవాడు, దానికి ఎవడు కనపడిపోయాడంటే అంటారు. కనపడతాను ఎలాంటి వాడు అంటే రోగుల కొరకు వైద్యుడు అన్నట్టు పాపల కోసం దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం. నాకు చనిపోక ముందు 2 చెయ్యనంటాడు. ఏంటంటే వ్యర్థమైన వాటిని, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. ఐశ్వర్యంగాను పేదరికంలో నాకు దయచేది. ఎక్కువైన వాడు, కడుపు నిండిన వాడు యెహోవా ఎవడని అందునేమో. ఒకవేళ అన్ని దీతమై దొంగతనం చేసి యెహోవా నామానికి అవమానం తెచ్చునేమో. చూడండి, ఇప్పుడు 3వ దినంలో రేపోతే మంచి బిర్యానీతో పాస్టర్ అంతా ఫుడ్ పెట్టేశారు. హాయిగా అన్నీ అయిపోయింది. మధ్యాహ్నం క్లోజ్ అయిపోయింది కదమ్మా, మధ్యాహ్నం క్లోజ్ అయిపోతుంది. అప్పుడు దయచేసి అంత లోపల ప్రార్థన చేసుకుందాం ఏముంటుంది. 3 రోజులు ఆయన తీసుకుంటే సరిపోయేది. ఇంకా ఆయన ఎప్పుడైనా ఇంటికి శుభ్రంగా మన బట్టలు వేసుకుని ఫ్రీ డ్రెస్లు వేసేసుకుని హాయిగా పడుకుందాం అనిపిస్తుందా లేదా? చేయలేదండి అనిపిస్తుంది. అందరూ అనిపిస్తారు. మీరు ఎంతకపోయినా నా పనులు అందరూ అన్నీ ఆగే అనిపిస్తారు. కానీ దేవుని సన్నిధిలో దివారాత్రులు ధ్యానం చేసేవాడుగా నీ మందులో నిత్యము నివాసం చేసేవాడుగా ఉండాలి. తండ్రి కోరితే కుమారుడు అంటే ఉంటాడు. పేదరికమైన ఐశ్వర్యం దయచేది. ఒకవేళ ఐశ్వర్యవంతుడని యెహోవా ఎవరనందునేమో బాగా తిని తాగిన తర్వాత ప్రార్థన అంటే మేము రామని అలాగంటామో అలాగ అంటానేమో. ఒకవేళ పేదరికమై దొంగవాడయ్యి ఒకవేళ దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెచ్చినేమో. ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో ఐశ్వర్యం అనుకోద్దు, పేదరికం మనకు. అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. దేవునికి స్తోత్రం. అందుకే విడివిడిగా ఉంటాం. అంత భక్తిలోని పోలేము, అంత దిగజారిపోలేము. ఎక్కడేసే కావాలంటే ఇది బాగా చెప్పాలి, అక్కడే ఉంటాం. దేవునికి స్తోత్రం. అలా కాకుండా ఉండాలంటే, దేవుడు నిత్యము నీతో ఉండాలంటే 4 క్వాలిటీస్ ఒకే ఒక నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. ఎవడు దీనుడై, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం 2వ భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకులో వారిని నేను దృష్టిస్తున్నానంటే చూస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దినత్వాన్ని కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి, ఆయన మాటలు విని వణికేవాడుగా కనుక ఉంటే దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఉంటే నాకు చాలా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసే పాట కానీ ఉంటాడు అన్నది నమ్మితే కనుక ఆయన నీ కూడానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దయాళుడు, క్షమించడం సిద్ధమైన మనసు కలవాడు. ఒక్కొక్కసారి అంటారు నేను సంస్కారం తీసుకోనండి, నేను పతివాదాలు ముందుకొస్తాను కానీ నా ఇంకా కొన్ని ఉన్నాయి, అయితే తీసుకుంటాను. ఆడల మాట అదే, మగోళ్ళ మాట. మగోళ్ళు ఏదో స్మోకింగ్ డ్రింకింగ్ అనో, ఆడలు ఏంటి కూడా ఇంటితే కూతురు నీళ్ళగా ఎలా కూతురు అవుతాయి కనుక అయితే ఎందుకు మానేస్తున్నారు కానీ బలకాడ వస్తానండి. ఎందుకు మానేయబోతున్నాం? బలకాడికి ఎందుకు రాలేకపోతున్నాం? ఒకే రాత్రి వేస్తే నేను పిలిస్తే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా. రక్షణ లేని జీవితం కనుక వెళితే కనుక దేవుడు నీ సన్నిధిలో త్రోసివేయబడతాడు. ఎప్పుడు నీ రాజ్యంలో స్థిరమైన బొలివ మొక్క వలె నువ్వు ఉండాలంటే కనుక ఈ 4 క్వాలిటీస్ కలిగి ఉండాలి. వాటి నలిగిన హృదయం కలిగి ఉండాలి, దినత్వాన్ని కలిగి ఉండాలి, ఆయన మాటలు విని వణికే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఎవరు దీనిలో నలిగిన హృదయం కలవాడి నా మాటలు విని వణుకులో వాడిని నేను దృష్టిస్తున్నాను అంటాడు. నా దృష్టి, ఆయన పలు దృష్టి నీ మీద నా మీద ఉండాలంటే కనుక ఈ 4 క్వాలిటీస్ కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. చివరిగా ఒక్క మాట చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ 1వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నేరలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించాను. మీరు ఒక్క క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. ఈ భూమి మీద ఉన్నట్టు మన అందరి జనాల కన్నా నేను హెచ్చుగా ఉండాలి అన్నమాట అయిపోతాను. అది కూడా ఇష్టం లేదండి మీకు? తెలిసైపోయింది ఇష్టంగా ఉండాలండి. ఎంతనమ్మా ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే హై లెవెల్లో ఉండాలనుకున్న చేయగలుగుతాను. అయితే రెండు మనలు 2 క్వాలిటీస్ మీరు కలిగి ఉంటారు. చదవదే మాట. నీ దేవుడని యెహోవా దేవుడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ శ్రద్ధగా మాటలు వినాలి. ఇంకోటి ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. ఈ 2 జరిగితే
ప్రపంచంలో అందరికన్నా నేను అందరికన్నా హెచ్చించగా ఇష్టపడతాను. ఒక్కరోజు 2 రోజులు కదా, నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. రెండోదిగా ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. వినేసి విడిచిపెట్టడం కాదు, కానీ హృదయంలో నాటింప చేసుకుంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కన్నా మాటలు విని వణుకులో వారిని దృష్టిస్తానన్న ఆ కోల్లో ఆ లైన్లో మీరు ఉంటారు. ఈ శ్రద్ధగాను ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలు నడుచుకుంటా పోతే కనుక ఈ ప్రపంచం అంతా భూమంటే ఈ ప్రపంచం అంతటిలో నేను హెచ్చుగా ఉంచుతాడు. వచ్చే సంవత్సరంలో మనం ఎలా ఉంటామో తెలియదు. 25 సంవత్సరాల సెలవు జూబిలీ దినం చేసుకోబోతున్నాం. మన హృదయాలు ఆయనకు అర్పణగా ఉండాలంటే కనుక, మన జీవితాలకు ఆనందకరంగా ఉండాలంటే నువ్వు ఆయన బలిని కోరేవాడు కదా. కాబట్టి ఆయనకి ఇష్టమైన బలియాగా నువ్వు కలిగిపోతే దేవుడు నేను ఇష్టపడతాడు, ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మీకు మెండుగా దయచేయాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట పేరించి ఆశీర్వదించబడి గాక. ఆమె అందరూ సాధించబడి నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా.